హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎలక్ట్రికల్ వర్క్ శ్రీరామ్. ఈరోజు వచ్చేసి మనం ఈ మిక్సీ బాడీ అనేది ఏ విధంగా చేంజ్ చేసేది ఈ వీడియోలో చూద్దాం. ముందుగా కప్లర్ అయితే ఈ విధంగా రిమూవ్ చేసేసుకోవాలి. ఈ క్యాప్ కూడా ఈ విధంగా రిమూవ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం ఈ స్క్రూస్ అనేది రిమూవ్ చేసేసుకోవాలి. మొత్తం స్క్రూలు మనకు 3 ఉంటే 3, 4 ఉంటే 4 స్క్రూలు అనేది మొత్తం రిమూవ్ చేసేసుకోవాలి. అయితే మిక్సీ ఎప్పుడైనా కింద పడి పలిగిపోతే ఈ బాడీ అనేది ఈ విధంగా చేంజ్ చేసుకోవచ్చు. ముందుగా అయితే మనం లోడ్ బటన్ నుంచి ఈ లెగ్స్ అనేవి తీసేద్దాం, కనెక్షన్ అనేది తీసేద్దాం. అండ్ ఇక్కడ ఈ లోడ్ బటన్ కూడా ఈ విధంగా లెఫ్ట్ సైడ్ తిప్పి రిమూవ్ చేసుకుందాం. చేసుకొని పక్కన పెట్టేస్తే అయిపోతుంది. మనకు క్యాప్తో ఇంకేం పని లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మిక్సీ లోపల మనకు ఈ బటన్కు స్విచ్ ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది కదా, స్టెప్స్ బటన్. ఇది వచ్చేసి మనకు కామన్ వైరు. ఈ స్టెప్స్కి మన కనెక్షన్స్ ఉంటాయి కదా, ఈ కనెక్షన్స్ అనేది చూసుకోవాలి. 1 2 3 మనం నెంబర్స్ చూసుకొని తీసేసుకోవాలి. నేనైతే చూశాను, ఐడియా ఉంది, అందు గురించి స్పీడ్గా అనేది తీసేస్తున్నాను. లైక్ అండ్ సబ్స్క్రైబ్ తెలుగు ఎలక్ట్రికల్ వర్క్ శ్రీరామ్. ఇది వచ్చేసి అర్త్ వైరు. మనకు అర్త్ కనెక్షన్ అనేది ఇచ్చిండ్రు. ఈ కేబుల్కి 3 కనెక్షన్ వైర్స్ ఉంటాయి. మనకు ఫేస్, న్యూట్రల్ అండ్ అర్త్. ఇప్పుడు వచ్చేసి ఈ 1 2 3 స్టెప్స్ బటన్ అనేది ఈ విధంగా లెఫ్ట్ సైడ్ తిప్పి మనం రిమూవ్ అనేది చేసేద్దాం. అండ్ ఇక్కడ స్క్రూస్ ఉన్నాయి కదా, ఈ 4 స్క్రూస్ అనేది రిమూవ్ అనేది చేసేద్దాం. మీరు ఫస్ట్ టైం మన ఛానల్లో ఈ వీడియో చూస్తున్నట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. మన యూట్యూబ్ ఛానల్లో మిక్సీకి సంబంధించి చాలా వీడియోస్ ఉన్నాయి, చూడండి. ఎలక్ట్రికల్ అండ్ ప్లంబింగ్కు సంబంధించి మనకు ఆల్రెడీ డ్యామేజ్ అయింది కాబట్టి ఈ స్క్రూస్ అనేవి సింపుల్గా వచ్చేసినాయి. 1 2 స్క్రూస్ ఉన్నాయి, మిగతాయి మొత్తం మనకు విరిగిపోయినాయి. మనం ఇప్పుడైతే ఫస్ట్ మోటార్ అనేది క్లీన్ అనేది చేద్దాం. మొత్తం డస్ట్ పట్టేసింది, బూజు లెక్క వచ్చేసింది మొత్తము. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు కొత్తది మిక్సీ బాడీ ఏ విధంగా ఉంటుంది అనేది ఇక్కడ చూపిస్తున్నాను. ఇది వచ్చేసి మిక్సీ బాడీ మొత్తం కొత్తది సెట్టు ఈ విధంగా ఉంటుంది. మనం ఫస్ట్ అయితే ఈ మిక్సీ మోటారు చెక్ చేసుకుందాం. ఇందాక మనం తీసేటప్పుడు ముడేసుకున్నాం కదా, ఇది వచ్చేసి కామన్ వైర్ అనేది మనం చూసుకోవాలి. లోడ్ బటన్కు ఉండే వైరు కామన్ వైరు. అండ్ ఇప్పుడు రన్నింగ్ కూడా చూద్దాం ఒకసారి. మనకు మోటార్ రన్నింగ్ ఉందా లేదా అనేది చూద్దాం. ఈ విధంగా మనం కనెక్షన్ పెట్టి చెక్ చేసుకోవచ్చు. ఈ 3 స్పీడ్స్ అనేవి పనిచేస్తున్నాయి. మీరు ఒకవేళ పని రాకుండా కొత్తగా ఏమైనా నేర్చుకుని చేసేటట్లయితే మిక్సీ లోపల ఫిట్టింగ్ అయిన తర్వాత చెక్ చేసుకోండి. ఈ విధంగా మీకు చెక్ చేసుకోవడానికి పట్టుకోవడానికి రాదు కాబట్టి మిక్సీకి ఫిట్టింగ్ చేసి చెక్ చేసుకోండి. ఇక్కడ మనకు హోల్ అనేది లేదు, మిషన్తోన ఈ విధంగా హోల్ అనేది చేసేసుకోవాలి. కొన్ని మిక్సీ బాడీకి వచ్చేస్తుంటాయి, కొన్నిటికి అనేది రాదు మనకు. అందు గురించి ఈ విధంగా మనం హోల్ అనేది చేసేసుకోవాలి. ఈ 4 రబ్బర్స్ అనేది పెట్టేసుకోవాలి. మనకు మిక్సీ సెట్ చేసుకోవడానికి, మన బాడీ లోపల మంచిగా సెట్టింగ్ చేసుకోవడానికి, ఫిక్స్ చేసుకోవడానికి ఈ రబ్బర్స్ అనేది ఈ విధంగా 4 సైడ్లు 4 అనేది పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని మనకు ఇక్కడ స్టెప్స్ బటన్ ఉంటుంది కదా, ఆ బటన్ని చూసి వైర్స్ అనేది అటు సైడ్ మనకు మంచిగా వచ్చేటట్లు చూసి సెట్టింగ్ అనేది చేసేసుకోవాలి.
అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ రబ్బర్ ఉంటుంది. ఈ రబ్బర్ అనేది పైన మనకు మోటార్ పైన ఈ విధంగా పెట్టేసి పైన కవర్ అనేది ఫిట్టింగ్ చేసుకోవాలి. ఈ రబ్బర్ ఎందు గురించి అంటే మనకు మోటార్ అనేది అటు ఇటు కదలకుండా ఉండడానికి ఈ రబ్బర్ అనేది పెట్టేసేసుకోవాలి. అండ్ నెక్స్ట్ మనం స్టిఫ్గా పట్టుకొని ఈ విధంగా రివర్స్లో పెట్టేసి మనం ఈ స్క్రూస్ అనేవి ఈ విధంగా లోన ఇటు సైడ్ పెట్టేసుకొని మనం 4 స్క్రూలు సేమ్ అదే విధంగా పెట్టేసుకొని టైట్ అనేది చేసేసుకోవాలి. మనకు ఈ మిక్సీ బాడీలో ఈ స్క్రూస్ మొత్తం కొత్తవి వచ్చేస్తాయి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ తెలుగు ఎలక్ట్రికల్ వర్క్ శ్రీరామ్. ఈ విధంగా మొత్తం స్క్రూస్ అనేవి ఫిట్టింగ్ అనేది చేసేసుకోవాలి. 4 స్క్రూస్. ఈ స్క్రూస్ మొత్తం రైట్ సైడే టైట్ చేసేసుకోవాలి. మీరు ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్లో వీడియో చూస్తున్నట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్, అదేవిధంగా కామెంట్ చేయండి. మీకేమన్నా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. అదేవిధంగా వీడియో ఏ విధంగా ఉంది అనే దాని గురించి కూడా కామెంట్ చేయండి. ఇప్పుడు మనం ఈ 1 2 3 స్టెప్స్ బటన్ ఫిట్టింగ్ అనేది చేసేసుకుందాం. ఈ విధంగా పెట్టి మనం ఈ స్టెప్స్ బటన్ వచ్చేసి ఫిట్టింగ్ చేసేసుకోవాలి. ఈ విధంగా రైట్ సైడ్ తిప్పి మనం టైట్ అనేది చేసుకుందాం. కటింగ్ ప్లేయర్ ఉన్నా సరే ఈ విధంగా మౌస్ ప్లేయర్తోనైనా టైట్ చేసేసుకోవచ్చు. అండ్ మనం రిమూవ్ చేసేటప్పుడు నెంబర్స్ చూసుకుంటాం కదా, సేమ్ అదే నెంబర్స్కి సెట్టింగ్ చేసేసుకోవాలి. నేను వచ్చేసి చూసి సెట్ చేస్తున్నాను. రెడ్ అండ్ ఎల్లో గ్రీన్ 3 స్పీడ్స్ 1 2 3. అండ్ మనకు ఈ కేబుల్ కనెక్షన్ నుంచి వచ్చింది. బ్లాక్ వైర్ వచ్చేసి మనకు ఈ 1 2 3 స్టెప్స్కి ఇచ్చేసుకోవాలి. గ్రీన్ వైర్ వచ్చేసి ఇక్కడ మిక్సీ బాడీకి ఇచ్చేసుకోవాలి, అర్త్కి. అండ్ రెడ్ కనెక్షన్ వచ్చేసి మన లోడ్ బటన్కి అనేది ఇచ్చేసుకోవాలి. ముందుగా మనం లోడ్ బటను ఫిట్టింగ్ అనేది చేసేసుకుందాం. ఈ మిక్సీ బాడీ లోపల కవర్స్ లోపల ఈ విధంగా ఏమన్నా తక్కువ ఉంటే మనం హోల్స్ చూసుకొని సెట్టింగ్ అనేది చేసేసుకోవాలి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ తెలుగు ఎలక్ట్రికల్ వర్క్ శ్రీరామ్. మనం ఈ లోడ్ బటన్ కూడా ఒకసారి చెక్ చేద్దాం. చెక్ చేసి ఫిట్టింగ్ అనేది చేసేసుకుందాం. ఓకే, లోడ్ బటన్ పర్ఫెక్ట్గా ఉంది. నెక్స్ట్ వచ్చి ఈ రబ్బర్స్ అనేది మన ఈ మిక్సీ బాడీ కింద వచ్చే కవర్కి ఏ విధంగా ఫిట్టింగ్ చేసేది ఇప్పుడు చూద్దాం. ఈ విధంగా కొద్దిగా ఆయిల్ వేసి ఈ విధంగా పెట్టేసుకొని మనం కటింగ్ ప్లేయర్తోన ఈ విధంగా మనం లోన్కి గుంజేస్తే వచ్చేస్తుంది. సేమ్ ఈ 3 గుడక అదే విధంగా ఫిట్టింగ్ చేసేసుకోవాలి. ఈ విధంగా కొద్దిగా ఇటు అటు లాగేస్తే మనకు లోన్కి వచ్చేస్తుంది, గ్రిప్ ఉంటుంది కొద్దిగా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ మొత్తం 4 కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ వచ్చేసి మనం ఈ లోడ్ బటన్కి కనెక్షన్స్ అనేది ఈ విధంగా ఇచ్చేసుకోవాలి. మిక్సీ నుండి వచ్చిన కామన్ వైరు అండ్ మన కేబుల్ వైర్ నుంచి వచ్చిన రెడ్ వైర్ అనేది ఇక్కడ ఇచ్చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ స్క్రూస్ ఉంటాయి, మొత్తం 6 స్క్రూలు ఉంటాయి. ఈ స్క్రూలు మొత్తం టైట్ అనేది చేసేసుకోవాలి. మన వీడియో ఇంకా స్లోగా నిదానంగా చేస్తుంటాం కానీ వీడియోస్ ఎవరు చూడట్లేదు, అందుకే కొద్దిగా ప్లేస్లలో స్పీడ్ అనేది పెట్టాను నేను వీడియో. ఈ విధంగా మొత్తం అన్ని స్క్రూస్ అనేది ఫిట్టింగ్ చేసేసుకోవాలి. మీరు మన వీడియో చూస్తున్నారు కదా, మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా కామెంట్ కూడా చేయండి. వీడియో ఏ విధంగా ఉంది అనేది కామెంట్ చేసి చెప్పండి.
మన యూట్యూబ్ ఛానల్లో ఇంకా ఎలక్ట్రికల్ అండ్ ప్లంబింగ్కి సంబంధించిన వీడియోస్ చాలా ఉన్నాయి, చూడండి. కంప్లీట్ అయిపోయింది. మనం ఒకసారి ఈ క్యాప్ వచ్చేసి మనం ఈ విధంగా పెట్టేసుకోవాలి. చాలా సింపుల్గా ఉంటుంది. మన యూట్యూబ్ ఛానల్లో షార్ట్ వీడియోస్ లోపల కూడా చాలా వీడియోస్ ఉన్నాయి, చూడండి. మనం ఈ కప్లర్ అనేది మనం ఇక్కడ గ్రిప్ చూసుకొని ఈ విధంగా పెట్టేసుకొని మన షాప్ లాంటిది తీసుకొని కొద్దిగా చిన్నగా ఈ విధంగా కొట్టేస్తే మనకు ఫిట్టింగ్ అయిపోతుంది. షార్ట్ వీడియోస్ లోపల చాలా వీడియోస్ ఉన్నాయి. ఇది వచ్చేసి స్పీడ్ 1, స్పీడ్ 2, ఇది వచ్చేసి స్పీడ్ 3. లైక్ అండ్ సబ్స్క్రైబ్ తెలుగు ఎలక్ట్రికల్ వర్క్స్ శ్రీరామ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.